5,000 కోట్లతో ఈ ఎంపీకి నీకు భాగస్వామ్యంతో ఒక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో కృష్ణా జలాలు తీసుకొచ్చి పోస్తాడంట. బ్యానర్లు పెట్టుకున్నారు సిగ్గు శరం లేకుండా. కృష్ణా జలాలు తీసుకొచ్చినంత వరకు ఓటు అడుగుతుంది. ఇంకా 2 నెలలు ఉంది. ఒక చుక్క శ్రీనివాసపురం ముక్కు ఏమన్నా ఒక చుక్క నీళ్లు వచ్చినాయా? కృష్ణా జలాలు వెలుగెల్లు ప్రాజెక్టుకి వచ్చినాయా? అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయి ఇప్పటికి 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే అంటే సిగ్గు శరం ఉందా? కనీసం నిర్వాసితుల కన్నా డబ్బులు పే చేసిందా? కాలనీలు కట్టాడంట. కాలనీలు బినామీలకు దొంగలకు నువ్వు కాలనీలు కట్టిస్తే సరిపోతుందా? హౌసింగ్ పైన ఎంక్వైరీ చేస్తే గతంలో కట్టిన బిల్లులు కన్నిటికీ కూడా దొంగ బిల్లులు చేసుకున్నారు మీరు. గతంలో కట్టిన ఇళ్లకు చంద్రబాబు నాయుడు హయాంలో ముఖ్యమంత్రిగా ఉండి ఆఖరి 2 సంవత్సరాల్లో ఇళ్లకు బిల్లులు పే చేయకుండా ఆపుకున్నారు మీరు. కాంట్రాక్టర్లకు ఎవ్వరికి బిల్లులు పే చేయలే. ఈ రోజు కూడా అభివృద్ధి చేసినాము అని చెప్తారు. ఏం అభివృద్ధి చేసినాడో అర్థం కావడం లేదు. మైనారిటీలకు రిజర్వేషన్ ఇచ్చిందంట ఈ ప్రభుత్వం. డిఎస్సి ఇవ్వలే. రోస్టర్ ఫామ్ లో మిగిలిపోయిన పోస్టులు ఇంతవరకు ఫిల్అప్ చేయలే. రిజర్వేషన్స్ ఇచ్చేసినారంటే ఏం లాభం అయ్యా నీ రిజర్వేషన్లు? ఉద్యోగాలు ఇవ్వకపోతే ఏదో రాజకీయంగా 4 కౌన్సిలర్లో లేకుంటే ఒక ఆ పనో ఈ పనో ఇస్తే మైనార్టీలంతా బాగుపడిపోతారా? ఒకటన్నా చెప్పేదానికి సిగ్గు శరము మానం. ఆయన రాజశేఖర రెడ్డి గారు 2-3 స్కీములు పెట్టిపోయినారు. సంతోషము, మేమెవరము డిస్ప్యూట్ చేయడంగా. ఆరోగ్యశ్రీ ఈరోజు ఏం చేసాం? 1000 కోట్లు బకాయిలు ఉంటే డబ్బులు కట్టలేకుండా నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని మానేస్తాండే. ఏ రోగి పోయినా మీరు డబ్బు కట్టి చేయించుకోండి అంటాడే. దీనికి సమాధానం చెప్తావా? ఫీజు రీఇంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి ఆ రోజు పెట్టి గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ గా కాలేజీలకు పోతుంటే ఈ రోజు ఏ కాలేజీలో కూడా వీళ్ళు డబ్బులు కట్టలేక పూర్తి స్థాయి డబ్బులు కట్టే కానీ మేము సర్టిఫికెట్లు ఇవ్వని యాజమాన్యం మొండికేస్తే ఆస్తులన్నీ అతను ఫీజులు కడతాడు. ఒకప్పుడు ఈ భద్రత ఎంత చక్కగా ఉండింది. మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఫీజు రీయింబర్స్మెంట్ కొలాప్స్ అయిపోయింది. ఆరోగ్యశ్రీ కొలాప్స్ అయిపోయింది. నువ్వు ఏమి అభివృద్ధి చేసినావు సిగ్గు లేకుండా చెప్పుకుంటావు? 4 పథకాలకు 4 బటన్లు నొక్కి నేనేదో 4గురికి ఏదో ఒకటి ఇచ్చినానంటే సరిపోతుందా? అంతకంటే ఎక్కువ సంక్షేమం పోయిన 5 ఏళ్లలో జరిగినాయి. తెలియదా నీకు? చంద్రన్న బీమా ఎట్లాంటి బ్రహ్మాండమైన కార్యక్రమం అది. 5 లక్షల వరకు ఒక ఎవరికైనా యాక్సిడెంట్ అయితే డబ్బు వచ్చేది. అట్లాంటి సర్వనాశం చేసి ఇప్పుడు పెట్టాం. దుల్హన్ ఏమైంది? దుకాన్ మకాన్ ఏమైంది? ఇట్లా చెప్పుకుంటా పోతే 100 స్కీములు గతంలో ఉన్న స్కీములు అన్నింటినీ రద్దు చేసి ఆ రోజుల్లో ₹1,00,000 2 లక్షలు కూడా సబ్సిడీలు ఇచ్చి లోన్లు ఇచ్చేవారు. ఈ రోజు ఒక్కరికన్నా ఒక్క లోన్ ఇచ్చి ఒక షాపును పెట్టించినామనే ఉందా? ఏదో ₹10,000 తోపుడు బండ్లకు ఇస్తామంట. దాంతో సరిపోతుందా? అది మీరు ఎంపిక చేసిన లబ్ధిదారులకు. వాలంటీర్లకు తప్పనిచ్చి ఏరే ఉద్యోగాలు ఇచ్చిన పాపానే పోలే. పాపం ₹5,000 ఉద్యోగాలు అంటే ₹150 ₹120 రోజు కూలి ఇచ్చి వాళ్ళు పని చేయించుకుంటారు. పెద్దగా అభివృద్ధి చేసినారంట. ఇంకా దీన్ని ఏదో ఈ కలెక్టర్ను కూడా భలే పొగుడుతాడు. గిరీష భలే చేసినాడు. నేను కూడా పేపర్ చదివిన. ఏ వర్క్ కు కూడా టెండర్లు అనేదే లేకుండా పూర్తి స్థాయిలో 4 లక్షలు అని పెంచుకుంటా పోయి బిల్డింగులన్నీ కట్టాం. ఇది ఎంత పెద్ద క్రైమో భవిష్యత్తులో నీకు తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు ప్రజాప్రతినిధి కాబట్టి నువ్వు సరిపోయినావు. కానీ నీ వల్ల ఈ ఉద్యోగస్తులు అందరికీ ఉద్యోగాలు పోయే పరిస్థితులు వస్తాయి. వ్యవస్థలను సర్వనాశనం చేసిన పాపాలన్నీ నీకే చుట్టుకుంటాయి. బోర్డు వేసుకున్నారు. ₹3,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు. ఒక లిఫ్ట్ 100 కోట్లది కంప్లీట్ చేయకుండా కాంట్రాక్టర్ దగ్గర డబ్బు తీసుకుంటే వాడు పారిపోయినాడు. నూనెవీడు, చీమలచెరుపల్లె ఇట్లా గ్రామాలు మాధవరం వీటికన్నిటికీ నీళ్లు వచ్చే కార్యక్రమం అది. దాని ఫెయిల్యూరు. డ్రింకింగ్ వాటర్ స్కీమ్ మాధవరం వరకు మేము ట్యాంకులన్నీ కట్టిస్తే దానికి పెయింట్ వేసుకున్నాడు. కనీసం పైప్ లైన్ కంప్లీట్ చేసి నీళ్ళన్నా వదలాలి కదా.
మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉంటే ఇంతవరకు దానికి పట్టించుకునే పాపాలు కూడా 120 కోట్లతో వాటర్ గ్రిడ్ టెండర్లు పిలిచింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో, మొత్తం కొలాప్స్ చేసినాం. ఇప్పుడు కట్టిన 100 పడకల హాస్పిటల్ కూడా నీకు దమ్ము ఉంటే ఆ జీవనం తీసి ప్రజలకు పత్రికలకు చూపి ఏ డేట్ ఉందో కూడా తెలుస్తారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవనం. నీకు దమ్ముందా తీ ఆ డేట్ తీ బయటికి, లేదా నేను తీసి చూపిస్తా. ఫ్రస్ట్రేషన్ అయిపోయింది, ఓటమి భయంలో ఉన్నారు. మీ ముఖ్యమంత్రి నేను సంతోషంగా దిగిపోతా అని చెప్తాడు. ఆయన కడుపు నిండింది, బ్రహ్మాండమైన దోపిడీ జరిగింది, తరతరాలకు కావాల్సిన సంపద అంతా వచ్చింది. సంతోషంగా దిగిపోతాడు. ఎందుకు దిగిపోతాడు? ఆయన లక్ష్యం నెరవేరింది, ఆనందంగా ఉంది ఆయన కార్యక్రమం. ప్రజలకు ఆయన చేయాలని ఏం లేదు కదా. 3 రాజధానులు, జిల్లా పైన కూడా మాట్లాడతాడు సిగ్గు శరం లేకుండా. జిల్లాను మీరే తీసేస్తామని చెప్తారు, మళ్ళా మేమే తెచ్చినామని చెప్తారు, మళ్ళా తీసేస్తామని చెప్తారు. ఈ దగల్బాజీ రాజకీయం ఇది. అంతే, క్వశ్చన్లు మీరే, ఆన్సర్లు మీరే, వేరే వాళ్ళు ఎవరు వేయరు. ఇది జిల్లా ఇక్కడ నుంచి పోయే సమస్య లేదు. అమరావతి పోయినట్టే ఉంటుంది ఈ జిల్లా పోతే. అమరావతి మార్చినారా? మీతో అయిందే. జిల్లా కూడా ఎవరితో కూడా మార్చేదానికి శక్తి లేదు. రాయచోటి జిల్లా కేంద్రంగానే ఉంటుంది. దీంట్లో మీ డ్రామాలు దయచేసి ఆడకుండా ఆపండి. ప్రతిరోజు డ్రామాలు ఆడి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తే ఇంకా అంతకంటే దరిద్రం లేదు. ఇప్పటికి 15 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యే, ఆ 3 మండలాల్లో మీ నాయన ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యే, 20 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యే. అందుకే మీ దయ వల్ల మొత్తం వాటర్ గ్రిడ్ అంతా అయిపోయింది, అన్ని ఊర్లకు రోడ్లు వచ్చేసినాయి. సిగ్గు శరం ఉండాల. అధికారము అపోజిషన్ అని చెప్పేది ఒక మంత్రి, ఎమ్మెల్యే, ఒక ఉద్యోగం. ఎమ్మెల్యే అంటే ప్రజలు ఓట్లేసి గెలిపించిన వ్యక్తి ఎమ్మెల్యే. అపోజిషన్లో ఉండి అధికారంలో ఉన్ని నీ వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత నీది, అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నీది. మర్చిపోయి దోపిడీకి పాల్పడి ఈరోజు ఇవన్నీ మాట్లాడతారు. కలెక్టరేట్ భూముల్లో చిట్టా ఇప్పినారయ్యా, చిట్టా ఇప్పినారు. కలెక్టరేట్ భూములు ఇవి అవినీతి జరిగిందన్నారు, ఆన్లైన్ చేయలేదు. కలెక్టర్ దాన్ని క్యాన్సిల్ చేసినాడు, ఆమెను ఎవరినో సస్పెండ్ చేసినాడు, రిజిస్టర్ చేసిన ఆమెను. ఆ తర్వాత మళ్ళా ఇమ్మీడియట్ గా ఆమెను మళ్ళా ట్రాన్స్ఫర్ చేసి అదే సీట్లో కూర్చోబెట్టినారు. ఎందుకంటే వీళ్ళు చెప్పినారు కాబట్టి ఆయన చేసింది. అదే నేను చెప్పింది, వ్యవస్థలను నాశనం చేసిన ప్రక్రియలో భాగంగానే అవినీతి అధికారులను అందరినీ నీ చుట్కారం పోస్ట్ చేయించుకొని వాళ్ళ ద్వారా చేసిన కార్యక్రమమే ఈ కలెక్టరేట్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్. జగన్మోహన్ రెడ్డిది. ఆయన ఇష్టపడతాడేమో వీళ్ళందరినీ, మనమేం చేస్తాం దానికి? ఇట్లా ఎమ్మెల్యేలు. అందుకే ఆయన అవినీతి ప్లస్ వీళ్ళ అవినీతి రెండు కలిసే కదా ఈరోజు ట్రాన్స్ఫర్లు జరిగేది. ఈ ఊరు కాకుండా ఆ ఊరికి పోరాని అయినా సరిపోతాను, కొత్త ముఖంగా ఉంటావు, 4 ఓట్లు వేస్తారేమో, ఈడైతే వేయరేమో. ప్రతిపక్ష పార్టీలో 4 వచ్చారు, ఆ 4కి చంద్రబాబు పరుగు పందెం పెట్టాడు. ఈ 4 ఎక్కడి నుంచి వచ్చినారు? నిన్ను అసహించుకొని, మీ నాయకుడి మీద ఏహ్యాభావంతో, మీ నాయకుడి పనితీరు సరిగా లేక, మీ నాయకుడికున్న సకల రోగాల్లో వీడికొచ్చి చెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాము, మా పక్కన కూర్చోబెట్టుకుంటాము. మీ వాళ్ళు మా దగ్గరికి పరిగెత్తి వస్తుంటారు తప్ప నుంచి మేమేమి మీ పార్టీలోకి ఎవరు రాలే. మాకు పరుగు పందెం ఏమీ లేదు. ఇక్కడ మీరు వస్తారో మేము చూసుకుంటాను. పరుగు పందెం ఏముంది ఇక్కడ? పరుగు పందెం ఉంటే ఈ వేళకు చాలా చాలా ఉండు. పరుగు పందెలు ఏం లేవు ఇక్కడ. నువ్వు సృష్టిస్తే అది పరుగు పందెమా? మీ దాయాలే వచ్చినాడు వీడికి. మీ అన్న, మీ చిన్నాయన అక్కడ చెప్పినాడు మా మీటింగ్ లో చంద్రబాబు నాయుడు దగ్గర కండవ వేసుకున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డికి 25 ఏళ్ళు సేవ చేస్తే కనీసం ఆఫీసులో కూడా ఎంటర్ కాలేకపోయినా వాళ్ళ భావన ఆయనే తిట్టుకున్నాడు, మేమేం తిట్టాం. కాబట్టి మీ వాళ్ళని మీరే తిట్టుకునే రోజులు వచ్చినాయి. మీరు తిట్టుకుంటారు, మా పైన ఎందుకు ఆపాదిస్తారు? అభివృద్ధి చూపిస్తాము. టీడీపీ చూపిమన్నా. నువ్వు చేసిన అభివృద్ధి డిఎస్పీ ఆఫీసు నా కళ్ళకు కనపడింది. నువ్వు చేసిన అభివృద్ధి ఆడుండే గెస్ట్ హౌస్, ఈ డివైడర్ కి పక్క రాళ్లు నాటింది, రాళ్లు కనిపించింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నువ్వే కదా అభివృద్ధి చేస్తాంటే అది ఏమైందో ప్రజలకు అందరికీ తెలుసు. నువ్వే సమాధానం చెప్పు.
నాసి రకంగా సిమెంట్ రోడ్లు అదరాబదరాగా ఎన్నికల ముందు వేసే కార్యక్రమం మీది. ఇదేదో 4 ఏళ్ల ముందే స్టార్ట్ చేసి వేసిండొచ్చు కదా. ఇప్పుడు డ్రైనేజ్ కోసం మళ్ళా కొట్టాలా? ఏం అభివృద్ధి చూపిస్తావు? కృష్ణా జలాలు ఒక చుక్క నీళ్లు దాలేను, ఇంకా నీ బ్యానర్ రోడ్డు మీద ఉందంటే ప్రజలు నవ్వుతాడు. కృష్ణా జలాలు నీళ్లు మేము తెస్తాము, పారిస్తాము, 100 కోట్ల అభివృద్ధి మూట కట్టుకుంటారు. ఎవడో తెలంగాణలో ఉండే ఒక ఎంపీ, ఒక ఇప్పుడు మంత్రి, అతనికి ఇక్కడ వర్కులన్నీ ఇచ్చేసి మేము నీరు చెట్టు కింద చేసిన 10 లక్షల రూపాయల పనులు ఇప్పుడు 70 లక్షలు 80 లక్షలకు రికార్డు చేసింది. 300 కోట్ల రూపాయల పనుల్లో 200 కోట్ల అవినీతి ఉంది. 70% ప్రజలు ధనం దుర్వినియోగం ఉంటుంది. ఇది నిజం కాదా? నిజ నిర్ధారణ కమిటీ వేస్తావా? ప్రసోలను పెడతావా? అఖిల పక్షాన్ని పిలిచి నువ్వు వేస్తావా? నువ్వే అధికారంలో ఉండేది. రేపు పొద్దున్నే వేయి. ఇంట్లో అవినీతి జరిగిందో లేదో తేలిపోతుంది. రిటైర్డ్ ఇంజనీర్లు పిలుస్తాం, ఎస్టిమేట్లు అన్ని చెక్ చేస్తాం. ఇంతకంటే ఇంక దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. ఫ్రస్ట్రేషన్ మోడ్ అయిపోయింది, సమయం అయిపోయింది మిత్రమా. మీ అంగడి క్లోజ్, ఏమీ లేదు ఇక్కడ. మీరు క్లోజ్ చేసుకుంటాడారు, వీళ్ళు లేక మా పైన ఆరోపణలు చేస్తుంటారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 100కి 150% నిజాలే చెప్పినాడు తప్ప నుంచి ఇంకొకటి కాదు. ఇది అన్నమయ్య జిల్లా ఇసుక కాదా? బాలాస్పల్లి నుంచి వచ్చే ఇసుక అన్నమయ్య జిల్లాది కాదా? అన్నమయ్య జిల్లా కలెక్టర్ లేడా? అక్కడి నుంచే కదా ఇక్కడికి టిప్పర్లు వచ్చింది. 2000 రూపాయల నుంచి 4000 రూపాయల వరకు ఇసుకను 1 సంవత్సరంలో పెంచినారు. నేనే ప్రత్యక్ష సాక్షి, నా దగ్గర ఆ రసీదులు ఉన్నాయి. నేను ఈ ఇళ్లు కట్టుకునేటప్పుడు 2000తో తోలించుకున్నా ఈ మార్కెట్ యార్డ్ నుంచి. ఇళ్లు పూర్తి అయ్యేటప్పటికి 4000 అయింది 9 నెలల్లో. దోపిడీ కాకేంది ఇది? అంటే అంత పెట్రోల్ డీజిల్ పెరిగిపోయినాయా? టైర్లన్నీ పెరిగిపోయినాయా? ప్రభుత్వమే కదా ఇసుక తీసుకొచ్చి అడ్డించింది. ప్రైవేట్ అవడా? మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇసుకను ఆఫ్లైన్ లో అమ్ముతున్నారు. ఇసుక లేదు రాయిచెట్లు అని బకాయిచ్చేది ఎందుకయ్యా? సిగ్గు శరం ఉండాలి. మార్కెట్ యార్డ్ నిండా ఇసుక యాడ్ నుంచి వచ్చింది. అది అక్కడ నుంచే కదా వచ్చింది. మన జిల్లాదే ఇసుక. నదులు మన జిల్లాయే. అభివృద్ధికి ఇప్పుడు లంచం తీసుకునే వాడికి ఏమన్నా రసీదులు ఉంటాయా ఎక్కడన్నా? మీరు చర్చకు సిద్ధమా? అభివృద్ధిలో అభివృద్ధి చేసినామని చెప్పి మీరు ఏమైనా చర్చకు సిద్ధమా? చర్చ ఇదంతా ఇప్పుడు పెట్టింది. ఇది పెట్టింది చర్చే. అతను ప్రెస్ లో మాట్లాడాడు, నేను ప్రెస్ లో మాట్లాడతాను, మళ్ళా ప్రెస్ లో మళ్ళా మాట్లాడతాను. ఇది చర్చ, దీర్ఘకాలిక చర్చ. ఎలక్షన్ అయిపోయిందంటే చర్చ. ఈ అవినీతి నేనే చెప్తాను. సిగ్గు శరం ఉంటే టెండర్ డీటెయిల్స్ ఆన్లైన్ లో పెట్టండి. మేము ఈ రోజు టెండర్ పిలిచినాము. దీనికి పలానా కాంట్రాక్టర్ టెండర్ వేసినాడు, ఈయన 2% లెస్ చేసినాడు, లేదంటే 5% ఎక్సెస్ వేసుకున్నాడు. ఈయన ఇంత 9 నెలల కాలంలో ఇది కట్టినాడు. ఒక బిల్డింగ్ కట్టాలంటే సామాన్యమైన పని కాదు కదా. వితౌట్ టెండర్ కట్టలేవు కదా. అదేమన్నా కింద రిపేర్ రోడ్డా 2 లక్షలు 3 లక్షలు చేసుకుంటే మున్సిపల్ బాడీ మీటింగ్ పెట్టుకుని చేసుకుంటారు. ఎవడు పెట్టినా మున్సిపల్ బాడీకి హక్కు లేదు. ఎమ్మెల్యేకి ఎందుకు సంబంధం లేదయా? ఎమ్మెల్యే ఒక మెంబర్ దాంట్లో, తెలుసా నీకు? మున్సిపల్ బాడీ మీటింగ్ పెట్టుకుని మెంబర్ అయ్యా. ఎక్సెప్షన్ మెంబర్. రూల్స్ రెగ్యులేషన్స్ తెలియవా? టెండర్ పిలిచాలి బాధ్యత లేదా? నామినేషన్ లో బిల్డింగ్ కట్టేస్తావా? రేపు పొద్దున కూలిపోతే ఆ బిల్డింగ్ ఎవరు దానికి దిక్కు? 4 లక్షల రూపాయలకు ఎస్టిమేట్లకు జవాబుదారీ చెప్తావా? ఎవడు మెయింటెనెన్స్ దానికి? 2 సంవత్సరాలు మినిమం, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు బిల్డింగ్ కాంట్రాక్టర్ మెయింటైన్ చేయాలి. ఈరోజు కాంట్రాక్టర్ ఎవరు, ఆ టెండర్ ఎవరు, ఆ టెండర్ కండిషన్స్ ఎవరో చెప్పమంటాను అంతే. నేనేమంటా నువ్వు అవినీతి పనులు కాదు. ఇస్తే బయటికి ప్రజలే చెప్తారు ఎవరు అవినీతి పనులు. నీ స్టేట్ గెస్ట్ హౌస్ టెండర్ పిలిచినావా? ఓసారి చెక్ చేసుకోండి. ఎంతకు పిలిచినావు, లాస్ట్కి ఎంత అయింది? మీ ప్రభుత్వం ఏమైనా అభివృద్ధి చేసినా? సీసీ రోడ్లు వేసినాం, వీధి లైట్లు పెట్టాం, మంచినీటి సమస్య కోసం శాశ్వతంగా కృషి చేసే దానికోసం వాటర్ గ్రిడ్ శాంక్షన్ చేసినాం.
ఇట్లా చెప్పుకుంటూ ఈ ప్రధాన రోడ్లు అంతా మా హయాంలో కంప్లీట్ చేసినాం. కొంచెం ఆయన వేయలేకపోయినా ఆయన అదేంటి రాయచోటు నుంచి పిల్లల వరకు వేసినాం. ఈ రోజు రాయచోటు నుంచి ఎంపల వరకు వేసుకోలేకపోతాను. 4 ఏళ్ళు అవుతుంది. అవుట్లో ఒక 100 మీటర్లు 200 మీటర్లు కానాకాడ నువ్వే సాక్ష్యము పెద్ద నువ్వు. అది ఇవాళ కంప్లీట్ చేసి ఆ డ్రైన్ పూర్తి చేయలేకున్నావు. 5 ఏళ్ళు నీకు టైం ఇచ్చినాం. మళ్ళా ఏమబ్బా నువ్వు పెద్దగా అభివృద్ధి చేసావు, నీతో మేము చర్చించాలా? సిగ్గు శరం మానవుడే అంతా చర్చిస్తారు కానీ ప్రతి ఒక్కరితో కూడా చర్చించాలంటే ఆడైతే పరిశీలన చేసుకోండి. మేము నిజంగా మంచి చేసినామా చెడ్డ చేసినామా? ఈ 4 ఐటమ్లు చూపించు కాదు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రజలకు పెద్ద ఉపయోగపడతారు. ట్రాఫిక్ పోలీస్ స్టేట్ గెస్ట్ హౌస్, డిఎస్పీ ఆఫీసు, వాకింగ్ ట్రాక్ అంతా అవినీతే కదా. ఆడు కూడా అవినీతే. ఆ ఊరు బయట ఏదో కడతారు. ఎక్కువ పార్క్ నగరవనము ఆడాడ ఇంకోటి శిల్పారామము. స్టేడియం అసలు శిల్పారామం దాని ముఖం చూసి రాకుండా ఎట్లుంది? అదేమన్నా స్థలమా? శిల్పారామం సరిపోయే స్థలం దాని పక్కన ఏదో ఒకటి చేయాలా. ఆ పక్కన భూములు వాళ్ళు ఉండే దానికి రేట్ రావాలని. అన్ని డెవలప్ ఈ పక్క రేటే ఆ పక్క రేటే అన్ని. ఇదంతా ఒక విషవాలయం. మొత్తం అంతా లోపల దోపిడీ చేసే కార్యక్రమంలో భాగమే ఇదంతా. అది కథ. మిత్రమా నీకు అన్నీ తెలుసు. ఏం చేస్తాము? ఏమి చేయలేము మేము.